హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వాట్సాప్లో మరో కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే, ఎవరికైనా మనం మెసేజ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ పంపాలంటే కొత్త వాళ్ళ నెంబర్ని మన కాంటాక్ట్లో సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్ పంపాల్సి ఉంటుంది. అలా కాకుండా నెంబర్ సేవ్ చేసుకోవడం లేకున్నా జస్ట్ వాట్సాప్ నుంచే మనం వాళ్ళకు కావాల్సిన మెసేజ్ కానీ డాక్యుమెంట్స్ కానీ పంపచ్చు. అంటే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రింట్ కోసం అడిగినప్పుడు వాళ్ళు వాట్సాప్కి చేయమంటారు. అలా చేసే సందర్భంలో ఆ నెంబర్ని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకొని వాళ్ళకి ఆ డాక్యుమెంట్ కానీ ఏదైతే అవసరం ఉన్నా పంపాల్సి ఉంటుంది. సో అలా కాకుండా సేవ్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళకి మనం పంపాల్సిన డాక్యుమెంట్ని డైరెక్ట్ పంపచ్చు. అది ఎలా అంటే, ముందుగా వాట్సాప్లోకి వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా మన అందుబాటులో ఉన్న కాంటాక్ట్ని తీసుకొని కింద వాళ్ళ నెంబర్ని టైప్ చేయాలి. ఎవరికైతే మనం డాక్యుమెంట్ కానీ మెసేజ్ కానీ పంపాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత జస్ట్ సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత దీన్ని హోల్డ్ చేయడం కాకుండా జస్ట్ వన్ టైం అలా ప్రెస్ చేస్తే పైన చాట్ విత్, కాల్ ఆన్ వాట్సాప్, యాడ్ ఇట్ టు కాంటాక్ట్స్ అనే 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి స్క్రీన్ పైన. మనకు చాట్ విత్ అనేది ఆప్షన్ని తీసుకోవాలి, ఎందుకంటే అదే మెసేజ్ చేసే ఆప్షన్ కాబట్టి. ఈ చాట్ విత్ ఆప్షన్ తీసుకుంటే డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్లో వాట్సాప్లో వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్ కానీ మెసేజ్ కానీ ఇక్కడ నుంచి పంపుకోవాల్సి ఉంటుంది. నెంబర్ అయితే సేవ్ కాలేదు. పైన చూడండి, జస్ట్ కావాల్సిన మెసేజ్ కోసం మాత్రమే వాళ్ళది ఓపెన్ అవ్వడం జరిగింది. మళ్ళీ వెంటనే డిలీట్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.